నందిగామలో వందల క్వింటాళ్ల శనగ పెసర పంట మార్కెట్ యార్డులోనే మగ్గుతోంది. పంటకు మద్దతు ధరకు ఇచ్చి కొనుగోలు చేస్తారని ఆశించిన రైతుకు ఎదురుచూపులే మిగిలాయి. నందిగామ నియోజకవర్గంలోని 2 మండలాల్లో సుమారు 16 ఎకరాల్లో శనగ పెసర పంటను పండించారు. 2 నెలలుగా పంటను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులోనే ఉంచారు అధికారులు. మరో నెలలో పంట పాడయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో శనగ రైతు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మద్దతు ధర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఇప్పటికే టన్నుల కొద్దీ శనగ అనేది మార్కెట్ యార్డులకి తరలించారు. అయితే ఇక్కడ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోవడంతో శనగ మొత్తం కూడా కొనుగోలు అవ్వక మొత్తం మార్కెట్ యార్డులోనే నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. బయట టన్ను 4600 వరకు ఉంది, ప్రభుత్వం 5600 పైన మద్దతు ధరని నిర్ణయించిన నేపథ్యంలో కొనుగోలు చేస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. 2 నెలల నుంచి కూడా ఇక్కడే మార్కెట్ యార్డుల్లో పూర్తిగా శనగ పంట మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ అందుబాటులో ఉంచినా కూడా అధికారులు మాత్రం కొనుగోలు చేయటం లేదు. సుమారు ఒక్కో రైతు వాళ్ళ 100 టన్నులు ఉంటే ఒక 20 టన్నులు మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది రైతులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మొత్తం మార్కెట్ యార్డ్ అంతా కూడా శనగ పంట. ఈ 2 మండలాలు కంజీచర్ల మండలం, ఎర్రపాడు మండలం దగ్గరగా 10,000 ఎకరం దాకా ఉంది. ఎకరానికి వచ్చి 8 నుంచి 12, 11 క్వింటాలు పండింది. వాళ్ళు మనకి శనగలో రైతుకు వచ్చి మనకి నేను వేసాను 20 ఎకరాలు, నాకు 160 క్వింటాలు పండింది. 160 క్వింటాలు పండితే నాకు ఒక 25 క్వింటాలే ఇచ్చారు. అట్లా అన్ని రైతులకి తలా 25 క్వింటాలు ఇచ్చారు. మిగతా 125 క్వింటాలు ఇంకో ఈ 2 నెలలు అయింది వచ్చి. ఫిబ్రవరి ఆఖరికి వచ్చింది, 2 నెలలు అయింది. ఇంకొక నెలే ఉంటాయి, 10-15 రోజులే. వానలు పడితే ఇవన్నీ చొక్కొచ్చి డ్యామేజ్ చేసి బూడిదలాగా తయారైపోతాయి. ఈ కొనరు. ఏం చెప్తా ఉన్నారు అధికారులు? మరి అలాట్మెంట్ వెళ్తున్నాము తీసుకొస్తున్నాము అంటున్నారు కానీ ఏమి తేటలా. అలాట్మెంట్ వెళ్తున్నాము, డిఎంని అడుగుతున్నాము, జిఎంని అడుగుతున్నారు, వెళ్తున్నాం తెస్తున్నాం అంటున్నారు కానీ సోమవారం వస్తే గురువారం అడుగుతున్నారు, గురువారం వస్తే శనివారం అంటున్నారు, శనివారం వస్తే సోమవారం అంటున్నారు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి ఉంది? ఇది 2 నెలల నుంచి అండి. 2 నెలల నుంచి ట్యాబ్కు ఒక 100 క్వింటాలు 100 టన్నులు 150 టన్నులు అట్టిస్తున్నారు. అవి అందరి రైతుకి ఏమైంది? బయట ఏమో 46, 48 అట్లా. మార్కెట్ రేటు ద్వారా 58, 75 దాకా ఉంది. నా పేరు సాంబశివరావు ఇల్లా అండి, హంజిచర్ల మాది. 25 ఎకరాలు వేసామండి పెసలు. ఆగస్టులో వచ్చినాయండి పెసలు. అదిగో వాళ్ళు స్టార్ట్ చేసిందే మనకి ఫిబ్రవరిలోనండి. 5 నెలలు అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా, ఇంతవరకు ఇత్తు కొనలేదండి సార్. మాకు మా యందు అయి ఉంచి పెసలు కొద్దిగా చేయవలసిందిగా మేము అధికారులని ప్రభుత్వాన్ని అర్జిస్తున్నాము. నా పేరు బొక్సి నాగభూషణం, కంచిచర్ల. నేను 20 ఎకరాలు శనగ వేసాను. దగ్గరగా కంచిచర్ల మండలం, ఎర్లపాడు మండలం 10,000 ఎకరం దాకా శనగ పంట పండింది. 8 నుంచి 11 క్వింటాల దాకా అవుతుంది. వాళ్ళు అలాట్మెంట్ 2 బస్తాలు 3 బస్తాలు ప్రతి రైతుకి ఇస్తున్నారు. మరి మిగతాయి ఏమవుతాయి? 7-8 బస్తాలు వాళ్ళు 2-3 బస్తాలే కొంటే మళ్ళీ 7-8 బస్తాలు మళ్ళీ బయట అమ్ముకోవాలా. బయట ఏమో 46, 47 కూడా అడగట్లేదు, అసలు రావట్లేదు. కొనే వాళ్ళు కూడా రావట్లా అసలు. ఈ అలాట్మెంట్ ఏమో ఇస్తున్నారు, జిఎం దగ్గరికి వెళ్ళాము, డిఎం దగ్గరికి వెళ్ళామని వెళ్తున్నాము తీసుకొస్తున్నాము అంటున్నారు. సోమవారం అడిగితే నాకు గురువారం అంటున్నారు, గురువారం అడిగితే నాకు శనివారం అంటున్నారు, శనివారం అయిపోయిన తర్వాత సోమవారం అంటున్నారు. అది నార్పి రేటు ద్వారా 5,875 వాళ్ళు మొన్న 15,000 టన్నులు ఇచ్చామంటున్నారు. మరి ఆ డిఎం గారు జిఎం గారు మరి మాకేం స్పందించట్లేదు. మరి ఎమ్మెల్యే గారేమో మా అచ్చెన్నాయుడిని కలిసాము, మంత్రి గారిని కలిసాము అంటున్నారు, తీసుకొచ్చాము అంటున్నారు. ఇక్కడ స్థానికులు కూడా మరి తీసుకురాలేదు. అలాట్మెంట్ తీసుకొచ్చి మా ఉన్న శనగలో కొంచెం ఇంకో 10-20 రోజులే మళ్ళీ వానలు పడిన దాకే ఉంటాయి. తర్వాత ఈ పుచ్చులాగా వచ్చేసి చొక్కా బొక్క అన్నీ వస్తాయి. ఈ నెల లోపల, ఈ నెలాఖరు లోపల కొనాలని కోరుచున్నాము. మిగతా 7 బస్సు ప్రతి రైతుకి నాకు 160 క్వింటాలు ఉంటే 20 క్వింటాలుగా ఉన్నారు, మిగతా 125 క్వింటాలు ఉన్నాయి. అట్లా 125 కాకుండా మొత్తం కొనేటట్టు చూడమంటున్నా. ఇంకేమ్మా?